ఉత్తరాది పర్యాటకులు భక్తుల రాకతో కలకలలాడుతోంది. సెలవులు కావడంతో టూరిస్టుల రాకతో పర్యాటక ప్రాంతాలు, భక్తుల రాకతో ఆలయాలు కలకలలాడుతున్నాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్కు భక్తులు పోటెత్తారు. కేదార్నాథ్కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ మార్గం మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. బద్రీనాథ్ యాత్ర మార్గంలో కీలకమైన జోషిమఠ్ ప్రాంతంలో ఊహించని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో దాదాపు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటు నడక మార్గంలోని భీంబలి, లించోలి, జంగల్ చట్టి వంటి కీలక ప్రాంతాల్లో దారి అత్యంత ఇరుకుగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో ప్రయాణించేవారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు గుర్రాలు, పల్లకీలు, స్థానిక సేవా కార్యకర్తల రాకపోకలు వివిధ ప్రదేశాల్లో రద్దీని మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా భక్తులు గంటల తరబడి రద్దీలో చిక్కుకుని ముందుకు సాగడానికి మార్గం సుగమమయ్యేంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అటు ఉత్తరాఖండ్లోని ముస్సోరీకి సైతం పర్యాటకులు క్యూ కట్టారు. వేసవి కాలం కావడం, వీకెండ్ రావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దీంతో డెహ్రాడూన్ ముస్సోరీ రహదారిపై పర్యాటకుల రద్దీ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ ఇవే సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీకెండ్ సందర్భంగా కులు ప్రాంతానికి పర్యాటకుల రాక ఒక్కసారిగా పెరిగింది. దీంతో పాల్చాన్ నుంచి మనాలి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉత్తరాఖండ్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో చూస్తూ ఉన్నాం. పర్యాటకుల తాకిడి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. కేదార్నాథ్కు భక్తులు పోటెత్తిన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. కాలినడకన భక్తులు దర్శించుకునేందుకు వెళ్లారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కొన్ని కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆ వాహనాల రద్దీ కూడా చూస్తూ ఉన్నాం. సుమారు 30 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు కదల్లేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల వైపు పర్యాటకులు తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవైపు సెలవులు కావడం, మరోవైపు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున ఆలయాల సందర్శనకు కావచ్చు, లేదంటే పర్యాటక ప్రాంతాల సందర్శనకు కావచ్చు, ఉత్తరాది వైపు ఉత్తరాఖండ్కు పెద్ద ఎత్తున పర్యాటకులు తాకిడి కనిపిస్తోంది. కేదార్నాథ్లో సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్న దృశ్యాలు, అంటే కిలోమీటర్ల మేర దర్శనం కోసం ఉన్న భక్తుల తాకిడి ఏ రకంగా ఉందో అక్కడ సిచ్యువేషన్ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు వాహనాల రద్దీ కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. చిన్న చిన్న రహదారులు కావడం, మలుపులు ఉండడం కారణంగా పెద్ద ఎత్తున పర్యాటకుల తాకిడి కూడా ఉండడంతో సుమారు 30 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషనే కనిపిస్తోంది. ఒకవైపు ఎటు చూస్తున్నా కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు రహదారి పైన వాహనాలు బంపర్ టు బంపర్ నిలిచిపోయి సుమారు 30 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం.